హాయ్ అండి, నమస్తే. నా పేరు గోపి. నేను మహేంద్ర సీడ్స్లో టీఎంగా పనిచేస్తున్నాను. ఇవాళ మనము వెంకటయ్యపల్లి గ్రామము, తూప్రాన్ మండలము, జిల్లా మెదక్, ఈ ఊరికి ఇవాళ పొద్దున్నే రావడం జరిగింది. ఇక్కడ మనము ఈ ఊరు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మన మహేంద్ర సీడ్స్ స్వదేశీ అనే రకాన్ని ఒక 200 నుంచి 250 మందిని తీసుకొచ్చి ఈ ఫీల్డ్ మనము ఇక్కడ చూపించడం జరిగింది. గ్రామ సర్పంచ్తో సహా అందరూ ఇంటింటికి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఫీల్డ్కు రావడం జరిగింది, ఇక్కడ చూడడం జరిగింది. మరియు నెక్స్ట్ ఖరీఫ్కు అంటే నెక్స్ట్ వర్షాకాలానికి గాను మనకు ఎక్కువగా సన్నాలేసే ఆ విలేజ్గా మనకు గుర్తించబడింది. కాబట్టి టోటల్ అందరూ కూడా సౌభాగ్య గోల్డే వేస్తారని ఒక శపథం తీసుకోవడం జరిగింది, ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఏది సౌభాగ్య గోల్డ్ వేస్తామని. ఎందుకు వేస్తారు అనేది వీళ్ళు మాటల్లో, ఇప్పుడు ఈ ఫీల్డ్ యొక్క అనుభవాలు ఈ రైతు మాటల్లో మనము ఒకసారి విందాం. సార్ నమస్తేనండి, మీ పేరు సార్? భిక్షపతి. ఒక్కసారి మీరు మహేంద్ర సీడ్స్ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. ఎలా ఉంది బయట వాటితో పోల్చుకుంటే? మీరు ఈ యాసంగిలో ఏం రకం పెట్టుకున్నారు, ఎలా ఉంది అనేది మీకు మీ మాటల్లో మాకు ఒకసారి తెలియజేయండి. అయితే మేము గత 4 సంవత్సరాల నుంచి ఇవి వాడుతున్నాము. అయితే ఇప్పుడు ఇది స్వదేశీ వేసినాము. ఇప్పుడు మహేంద్ర స్వదేశీ మాకైతే దిగుబడి బాగానే ఉంది, కాకపోతే రోగాలు కూడా తక్కువనే వస్తున్నది. ఇప్పుడైతే దిగుబడి బాగానే ఉంది. ఇప్పుడు మీరు వేరే రకాలతో పోల్చుకున్నప్పుడు ఈ వెరైటీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే వెయిట్ మంచిగానే వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకే, వెయిట్ కూడా తూకం కూడా బాగానే జోకుతుంది, అదే విధంగా రోగాన్ని ఆపుకుంటూ దిగుబడి కూడా ఎక్కువనే వస్తుంది. కాకపోతే ఏమంటే పక్క మధ్యలో వేరే సీడ్ పెట్టినాము, పేరు చెప్పాం కానీ దానికి దీన్ని పోల్చుకోవడం మాత్రం 99% మహేంద్ర స్వదేశ్. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు శేఖర్ రెడ్డి. మీ అనుభవాన్ని చెప్పండి మాకు. మేము నాకు ఒక బోర్ కాడ 2 ఎకరాల దాంట్లో మహేంద్ర స్వదేశ్ పెట్టిన, 1 ఎకరాల దాంట్లో వేరే సీడ్ పెట్టిన కదా పేరు చెప్పగానే. దాని వల్ల ఏమైందంటే మనకు మహేంద్ర స్వదేశ్ అనేది రిజల్ట్ బాగుంది, 99% బాగుంది. అదేమో ఫెయిల్ ఉంది. 4 బస్తాలు వెరైటీ పెట్టిన సీడ్ పేరు ఏం చెప్పగానే కాకపోతే అంత డౌట్ వచ్చి చూపిస్తా, చిన్నకాడ కోసం చూపిస్తా. ఓకే ఓకే 100% చూపిస్తాను నేను పెట్టిన సీడ్. ఓకే, పర్లేదు శేఖర్ రెడ్డి గారు, మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేశారు. ఓకే, అంటే మీరు మళ్ళీ వచ్చే వర్షాకాలంలో మరి ఏం రకం పెట్టుకుంటా అనుకుంటారు? 100% మహేంద్రనే పెడతాం, ఏదైనా కానీ సన్న కానీ దొడ్డు కానీ మహేంద్రనే పెడతాం. అంటే సన్న రకం కానీ దొడ్డు రకం కానీ కంప్లీట్ గా మహేంద్ర కంపెనీకి సంబంధించిన రకాలే పెట్టుకుంటారు. అంటే మీ వరకేనా, మీరు మీ ఊరు రైతులు కూడా మాట ఇచ్చారా? ఇంకా అవగాహన కూడా చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు తెలిసింది 10 మంది చెప్పడం మన. ఓకే, అంటే మీరు పెట్టుకునే రకము మహేంద్ర మంచి కంపెనీ కాబట్టి, మంచి వెరైటీ ఉంది కాబట్టి మిగతా రైతులకు కూడా ఇదే కంపెనీలో సన్న రకం కానీ దొడ్డు రకం కానీ పెట్టుకోమని మీరు చెప్తారు. దొడ్డు రకం చెప్తాము. ఓకే, బాగున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఫస్ట్ సన్న రకమే పెడతాం. ఓకే, 4 సంవత్సరాల నుంచి కూడా మీ మహేంద్ర దొడ్డు రకం మేము పెడుతున్నాము. కొంచెం దిగుబడి మంచిగా ఉంది, వేరే విత్తనాల కంటే అది వాడుతున్నాము. నుంచి తీసుకొచ్చి వాడుతున్నాం, మంచిగా ఉంది. ఇప్పుడు ఈ సన్న రకం కూడా దిగుబడి మంచిగా ఉంటుంది. ముందు కూడా మేము విత్తనం మేము పెడతాము. ఓకే, ఊర్లో కూడా 90% మంది విత్తనాన్ని పెడతారు. ఓకే, 90% మంది రైతులు మీ ఊళ్ళో మహేంద్ర సీడ్లే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సన్న రకం కానీ దొడ్డు రకం ఏ రకాలైనా మహేంద్ర సీడ్సే పెడతారు. ఇంతవరకు 4 సంవత్సరాలు దొడ్డు రకం పండిస్తున్నాం, మంచిగానే ఉంది. పంట దిగుబడి బాగానే ఉంది, వేరే విత్తనాల కంటే బాగానే ఉంది. ఓకే అండి, మరి దీంతో పాటు మీకు మహేంద్ర వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మీకు ఏమైనా సజెషన్ ఇస్తున్నారా? మరి కంపెనీ వాళ్ళు వచ్చి మీద పొలాల అక్కడికి వచ్చి చూడడం కానీ దాని గురించి మీకు ఏమైనా ఇస్తున్నారు కదా, ఇన్ఫర్మేషన్ అవగాహన చేస్తున్నారు కదా? సీడ్ తీసుకుంటే అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఫీల్డ్ మీద కూడా వచ్చి చూస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ మంచి అభిప్రాయాన్ని మా రైతులతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై మహీంద్ర.